గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో అందరికీ శుభాలు. ఈరోజు మన అనుదిన ఆత్మీయ ఆహారంగా మార్కు సువార్త 1వ అధ్యాయము 41వ వచనం నుండి 43వ వచనం వరకు ధ్యానించుకుందాం. ఆయన కనికరపడి చేయి చాపి వానిని ముట్టి, నాకిష్టమే, నీవు శుద్ధుడవు కమ్మని వానితో చెప్పాను. వెంటనే కుష్టి రోగము వానిని విడిచెను గనుక వాడు శుద్ధుడాయను. అప్పుడు ఆయన ఎవనితోనూ ఏమీయూ చెప్పకు సుమీ. ఈ మాటను మనం చూసినప్పుడు ఈ వచనంలో యేసుక్రీస్తు ప్రభు ఒక కుష్టి వ్యాధి కలిగిన వాడిని స్వస్థపరిచాడు. అతని యొక్క కుష్టి వ్యాధిని స్వస్థపరిచిన తర్వాత ఆ అద్భుతాన్ని ఎవ్వరికీ చెప్పొద్దు, ధర్మశాస్త్ర ప్రకారంగా ఈ యాజకుని దగ్గరికి వెళ్ళి అర్పించవలసిన కానుకను అర్పించి చక్కగా నీ ఫ్యామిలీతో సంతోషించి వెళ్ళిపోగానే ఎవరికి చెప్పొద్దు అన్నారు. ఇది మొదటిసారి కాదు. యేసుక్రీస్తు ప్రభు వారు చేసిన అద్భుతాల తర్వాత అనేక సార్లు ఆయా ప్రజలను పిలిచి చెప్పిన వెరీ కామన్గా చెప్పిన మాట ఏంటంటే, నేను ఈ కార్యం చేశానని ఎవరికి చెప్పొద్దు చెప్పొద్దు చెప్పొద్దు. ఎందుకని? ఆయన అంత రహస్యంగా చేయవలసిన అవసరం ఏంటి? ఎన్నో అద్భుతాలు యేసయ్య చేశారు. అద్భుతాలు చేసిన తర్వాత కొంతమందితో అంటూ ఉన్నారు, ఈ కార్యాన్ని నువ్వు ఎక్కువ పాపులర్ చేయొద్దు, ఎక్కువ మందికి చెప్పొద్దని. కారణం ఏమై ఉంటుంది? ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చింది అద్భుతాలు చేయడం కొరకే రాలేదు. అంతకంటే ముఖ్యమైనది ఏంటంటే ఈ లోకానికి రక్షణ సువార్తను అందించి ఈ లోకము ప్రజలకి రక్షణ కొరకు తన్ను తాను బలియాగముగా మారి మరణాన్ని జయించి అందరినీ కూడా నిత్య జీవానికి నడిపించటానికి, ఆ యొక్క సత్యాన్ని బోధించడానికి, ఆ కార్యం చేయడానికి వచ్చాడు. అందులో భాగంగానే రోగులను స్వస్థపరిచాడు, దయ్యాలను వెలగొట్టాడు, పేదలకు ఆహారం లేని వారికి ఆహారం పెట్టాడు. అయితే మెయిన్ మినిస్ట్రీ ఏంటి? సువార్త. కానీ ముఖ్యమైన పరిచర్య సువార్త అయితే సైడ్ పరిచర్యలు ఉన్నాయి చూసారండి. మెయిన్ లైన్ కానివి స్వస్థతలు, దయ్యాలు వెలగొట్టడాలు అవి ఎక్కువైపోతున్నాయి. ఈరోజు పరిస్థితి కూడా అదే. సువార్త కొరకు మనం వెళ్తున్నామా? అద్భుతాల కొరకు వెళ్తున్నామా? మెసేజ్ ఇంపార్టెంటా? మిరాకిల్స్ ఇంపార్టెంటా? వర్డ్ ఇంపార్టెంటా? సైన్స్ అండ్ వండర్స్ ఇంపార్టెంటా? అంటే అబ్బాయి మీరు చేసే అద్భుతాలే కావాలంటారు యేసు ప్రభు. అందుకనే నేను నీ పట్ల ఈ అద్భుతం చేశానని నువ్వు ఎవ్వరికి చెప్పొద్దు. ఎందుకంటే ప్రజలు వచ్చి నా దగ్గర ఆ అద్భుతాలు ఆశిస్తారు, కానీ నేను చెప్పే మెసేజ్ని వారు స్వీకరించరు. ఏంటా మెసేజ్? ఈ అద్భుతాలు నీకు స్వస్థతల కంటే గొప్పది నీ ఆత్మకు రక్షణ, నరకం నుండి తప్పించుకుని నిత్య జీవానికి వెళ్ళే మార్గాన్ని బోధిస్తున్నాను. ఆ బోధ వినడానికి నా దగ్గరికి రావాలి, కానీ అద్భుతాలు చూడడానికి నా దగ్గరికి రాకూడదు. కొందరు యేసు ప్రభు దగ్గరికి వచ్చి, యేసయ్యా ఒక అద్భుతమైన కార్యం చేయవా, ఒక సూచక్రియ చేయవా, మేము చూస్తామంటే వ్యభిచారులని చెడ్డ తరము వారు అద్భుతాలు అడుగుతున్నారు, సూచక్రియలు అడుగుతున్నారని వారిని గద్దించాడు యేసయ్య. వారికి చేయలేదు. గమనించండి, ఈ రోజున క్రైస్తవ్యంలో మన విశ్వాసము దేని బట్టి ఆధారపడి ఉండాలి? మన రక్షణ దేని బట్టి ఆధారపడి ఉండాలంటే అవర్ సాల్వేషన్ షుడ్ బి వర్డ్ బేస్డ్ బట్ నాట్ మిరాకిల్స్ బేస్డ్. స్వస్థత కలిగింది, జబ్బు తగ్గిపోయింది, పిల్లలు పుట్టారు, పెళ్ళయింది, అందుకు యేసు ప్రభు గొప్పోడు కాదు. ఆ యేసు ప్రభు ఏం చేశాడో నేను తెలుసుకున్నాను. వాక్యం ద్వారా సత్యాన్ని తెలుసుకున్నాను. ఆ వాక్యమే నాకు రక్షణలోనికి నడిపించింది అని రక్షణలో బలపడిన వారు వారి జీవితకాలం అంతా రక్షణను కొనసాగిస్తారు. అద్భుతాల మీద ఆధారపడే వారి రక్షణ కొనసాగించారు. అందుకనే యేసు ప్రభు కొరైజేనా, బెత్సాయిదా అని 2 పట్టణాలు ఉన్నాయి. ఆ పట్టణంలో చాలా అద్భుతాలు చేశాడు, కానీ చాలామంది ప్రభువుని అంగీకరించలేదు, ప్రభువులోకి రాలేదు. మేలు పొందుకున్నారు, దీవెనలు పొందుకున్నారు, స్వస్థతలు పొందుకున్నారు. మత్తయి సువార్త 11:21 వచనంలో, అయ్యో కొరాజీనా, అయ్యో బెత్సాయిదా, మీ మధ్య చేయబడిన అద్భుతములు తూరు సీదోను పట్టణంలో చేయబడిన ఎడల ఆ పట్టణంలో వారు పూర్వమే గోనె పట్ట కట్టుకుని బూడిద పూసుకుని మారు మనసు పొంది ఉందరు. ఇన్ని అద్భుతాలు చేసిన ఓ కొరాజీనా, బెత్సాయిదా, మీకు మాత్రం మారు మనసు రాదా? ఈ కొరాజీనా, బెత్సాయిదా అనే పట్టణాలు గలిలయ ప్రాంతానికి చెందిన పట్టణాలు. గలిలయ రాష్ట్రం అంటే యేసు ప్రభు యొక్క నజరేతు ఉన్న రాష్ట్రం ఈ కొరాజీనా.
ఈ బెత్సాయిదా అంటే యేసు ప్రభు శిష్యులైనటువంటి పేతురు గారు, ఫిలిప్ గారు, అంద్రేయ గారు వాళ్ళ సొంత ఊరది. అక్కడ ఎన్నో కార్యాలు చేసిన అనేక మంది యేసు ప్రభుని వెంబడించలేదు. కార్యాలు చేయని చోట ఆయన వాక్యం వినే యేసు ప్రభుని వెంబడించిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఈ రోజున చాలామంది క్రైస్తవ్యంలో అద్భుతాల కొరకు, స్వస్థతల కొరకు వస్తారు. మంచిదే, అద్భుతాలు, స్వస్థతలు కావాలి. ఎందుకంటే దేవుని శక్తిని తెలుసుకోవడానికి మాత్రమే. కానీ రక్షణ పొందుకోవాలంటే దేవుని వాక్యం ద్వారా మాత్రమే. కాబట్టి వాక్యాధారమైన జీవితం జీవిద్దాం. వాక్యం తెలుసుకుంటే ప్రతిరోజు మన జీవితంలో అద్భుతమే. వాక్యం మీద ఆధారపడి, ప్రభువా నా అనుదిన ఆత్మీయ ఆహారం నాకు బోధించు, నీ వాక్యానుసారంగా నడిచే జీవితం దయచేయంటే మనం ఎప్పుడైతే వాక్యానుసారంగా నడుస్తామో అద్భుతాలు మనం వెంట వస్తాయి. మనం అద్భుతాల గురించి పరిగెట్టక్కర్లేదు. కాబట్టి ప్రియులారా, దేవుడి యొక్క యేసయ్య యొక్క హృదయము ఏంటంటే, ఆయన హృదయంలో మనసులో ఉద్దేశం ఏంటంటే, నేను చేసిన అద్భుతాలు నువ్వు అందరికీ చెప్తే అందరూ అద్భుతాల గురించి నా దగ్గరికి వస్తారు. నా దగ్గరికి వచ్చేవారు వాక్యం విని రక్షింపబడితే దానికి మించిన అద్భుతం లేదు. కాబట్టి మన జీవితంలో కూడా అద్భుతాల కొరకు ప్రభుని వెంబడించొద్దు, వాక్యము కొరకు వెంబడిద్దాం. సత్యంలో నడవడానికి వెంబడిద్దాం. పాపం నుండి విమోచింపబడ్డానికి యేసయ్యను వెంబడిద్దాం. అట్టి విశ్వాసము, అట్టి రక్షణ పరిశుద్ధాత్ముడు యేసయ్య నామములో మనకు కలుగజేయును గాక. ఆమేన్. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, ఈరోజు మాకు కావాల్సిన వాక్య ప్రకారంగా అయ్యా మేము అద్భుతాల, ఆశ్చర్య కార్యాల కొరకు కాకుండా నీ వాక్యానుసారమైన జీవితం కొరకు, పవిత్ర పరిశుద్ధ జీవితం కొరకు తప్పించి నీ ద్వారా సమస్త మేలు పొందుకునేటకు సహాయం చేయమని, నీ రాజ్యాన్ని, నీ నీతిని మొదట వెతికి మాకు కావాల్సినవన్నీ నీ కృపలో పొందుకునే భాగ్యం దయచేయమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకొనిచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ దేవుని అభిషేకం మనపై దిగి వచ్చి వాళ్ళని నడిపించి దీవించును గాక. ఆమేన్. 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 God bless you. Have a very blessed day.